ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది. జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గొడవ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి చేశారు. కారు అద్దాల్ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. కడప జిల్లా నల్గొండవారిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు వారిని. ఎన్నికల ప్రచారం చేస్తుండగా దాడి చేశారంటూ మండిపడుతున్నారు రమేష్ యాదవ్. పల్లికి క్యాంపెయినింగ్ పోయినాం, అలా కలుద్దాం అనేసి సుమారు మేము ఒక 10-15 మంది వాళ్ళు 200-300 మంది వచ్చి రాడ్లు పెట్రోల్ రాళ్ళు తీసుకొచ్చి మొత్తం బండి పైన అంతా వేసి కొట్టి ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. సో మా వాళ్ళకి అందరికీ పెద్ద దెబ్బలు తగిలినాయి. రాళ్లతో మొత్తం బండ్ల పైన వేసి రాడ్లు తీసుకొని లోపలికి కొట్టడం జరిగింది. ప్రచారం ఎవరు టీడీపీ వాళ్ళే దాడి చేస్తారు. రమేష్ యాదవ్ డ్రైవర్ కూడా మాట్లాడారు. తమపై దాడి చేసిన వ్యక్తులు రాడ్లు పెట్రోల్ బాటిళ్లతో వచ్చారని అంటున్నారు రమేష్ యాదవ్ డ్రైవర్. ఏంటంటే టీడీపీ వాళ్ళు ఎదురుపడినారు. మొత్తం అంతా వాళ్ళు బండ్లన్నీ అడ్డం పెట్టేస్తున్నారు. మేము వస్తూ ఉంటే ఇంకా ఎవరి కొద్దీ వాళ్ళు రాళ్ళు దెబ్బ ఎమ్మెల్సీ గారు ఉన్నారని చెప్పినా కూడా వినుకోకుండా దెబ్బ వేయడము, రాళ్ళు అంత రాడ్లు అన్నీ వేసేసినారు. దెబ్బ కొట్టేసినారు ఎక్కువ. బండి పైన కూడా పెట్రోల్ బాటిల్లో పెట్రోల్ కూడా పోసుకొని వచ్చినారు. బండి పైన కూడా పెట్రోల్ పోసేసినారు. అది అన్నగారికి ఏమైనా అయిందనేసి తొందరగా హాస్పిటల్కి తీసుకొని ఆ బ్లడ్ అంతా పడింది బండిలో కూడా. ఎన్నికలు అందుకు రాడ్లతో అంతా కొట్టి ఉన్నారు కాబట్టి ఆ బ్లడ్ అంతా ఇంకా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, అసలు ఏం జరిగింది? దాడి ఎవరు చేస్తారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వైసీపీ నేతలు అందరూ కూడా ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా నల్లగొండవారిపల్లి గ్రామానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి ప్రచారానికి వెళ్ళిన క్రమంలో నల్లగొండవారిపల్లిలో ఒక్కసారిగా ఒక దాదాపు 200 మంది వచ్చి కార్లపై రాడ్లు అలాగే పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేసినట్టు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇది ఎమ్మెల్సీ కార్. ఇది మొత్తం అంతా కూడా ఎదురు అద్దాలు కానీ మొత్తం బ్యాక్ సైడ్ కానీ మొత్తం అంతా కూడా ధ్వంసమైంది. మనం చూసే కనుక కారులో కూడా రాళ్లు పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొత్తం ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతా ఉన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గానికి చెందిన వేల్పుల రాము అనే మరో వైసీపీ కార్యకర్త మీద కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. అతను కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మరి కొంతమందిని ఇక్కడికి గంగిరెడ్డి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రచారంకి వెళ్ళిన క్రమంలో అక్కడ నల్లగొండవారిపల్లిలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం అంతా కూడా దాదాపు 4 కార్లు ఈ ఘటనలో ధ్వంసమైనట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఇక్కడ నర్సింగ్ హోమ్కి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు కూడా విన్నాము. మేము ప్రచారానికి వెళ్ళాము, సాధారణంగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో దాదాపు 200 మంది వచ్చి దాడి చేసిన పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా పులివెందులలో జరిగే ఈ ఎన్నిక చాలా హాట్గా నడుస్తుంది. దాదాపు ఒక జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఎన్నిక చాలా హాట్గా నడుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. గత 2 రోజుల నుంచి వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకుంటా ఉన్నారు. ప్రెస్ మీట్లకు సంబంధించి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితులు. అలాగే నిన్న ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి ఉన్నాడో సురేష్ రెడ్డి మీద కూడా దాదాపు ఒక 30 మంది దాడి చేసినట్టు చెప్తున్నారు. దాన్ని ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న దాడి జరిగిన ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎంపీ పరామర్శించడం జరిగింది. అయితే వాళ్లే దాడి చేసి వాళ్లే పరామర్శ కదా వెళ్తారని చెప్పేసి టీడీపీ కూడా దాన్ని విమర్శించడం జరిగింది. ఏదేమైనా పులివెందుల్లో జరిగే ఈ జడ్పీటీసీ ఎన్నిక మాత్రం టోటల్గా హాట్గా మారిందని చెప్పుకోవాలి. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా టీడీపీ కానీ ఇటు వైసీపీ నేతలందరూ కూడా పులివెందుల్లోనే ప్రచారానికి పాల్గొంటా ఉన్నారు. ఈ క్రమంలో ఇలాంటి దాడి జరగడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఏదైతే గంగిరెడ్డి ఆసుపత్రి దగ్గరికి మొత్తం వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మరి కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే ఇక్కడ గంగిరెడ్డి ఆసుపత్రి దగ్గర మొత్తం వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సుధీర్, అది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది. ఒక కారు ధ్వంసమైన కారు విజువల్ మనం చూస్తున్నాం. అద్దం పూర్తిగా పగిలిపోయింది. జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గొడవ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి జరిగింది. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెనక అండ్ ముందు వైపు పక్కలకు కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా రేంజ్ రోవర్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కడప జిల్లా నల్గొండవారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో రమేష్ యాదవ్కే కాదు పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎన్నికల ప్రచారం చేస్తుండగా దాడి చేశారంటూ మండిపడుతున్నారు రమేష్ యాదవ్. ఆయనకు చికిత్స జరుగుతున్న విజువల్ మనం చూస్తున్నాం. అలాగే తమపై దాడి చేసిన వ్యక్తులు రాడ్లు, పెట్రోల్ బాటిల్తో వచ్చారని చెప్తున్నారు రమేష్ యాదవ్ డ్రైవర్.